ఒక జీవో ద్వారా చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి ఎవరి పక్షాన వీరు ఉన్నారనేది స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మిక చట్టాలను, రైతు చట్టాలను వెంటనే ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాల సవరణకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గం పట్టణంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏదైతే పూర్వం సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల సాధన కోసం ఈరోజు పెద్ద ఎత్తున రాయదుర్గం పట్టణంలో సమ్మె జరిగింది. వాటితో పాటు ప్రదర్శనతో వచ్చేసి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 29 చట్టాలను మార్చి 4 కోలుగా మార్చి చేయడం జరుగుతూ ఉంది. పట్టవగలు 8 గంటల పని దినాలనే ఈరోజు అట్లాంటి మహిళలకు సంబంధించి రాత్రిపూట పనిచేయాలంటే ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే 4 కోళ్ళు మార్పు జరిగితే కనీస వేతనాలు హక్కు ఉండదు. అదేవిధంగా పిఎఫ్ చట్టం, ఈఎస్ఐ